అసలు ప్రైవేట్ బస్సులను అలౌ చేస్తే బోలా? ఊరకనే సొల్లి కబుర్లు చెప్తా ప్రజల్ని మోసం చేయడం ఎందుకు? ఎందుకంటే ఒకప్పుడు ఆర్టీసీని ప్రైవేటీకరించారు ఎన్టీ రామారావు. దెన్ ప్రైవేట్ బస్సే ఉండకూడదనే కదా అంతవరకు ఉన్న సిటీ బస్సులు. మేమైతే చిన్నప్పుడు చూసాం సిటీ బస్సులు. కేకలేస్తా ఉండేవాళ్ళు. ఒక డ్రైవరు, కండక్టర్‌తో పాటు ఒక ఇతను కూడా ఉండేవాడు. సూపరింటెండెంట్ అనాలా లేకపోతే గనక బాయే ఉండేవాడు. వాళ్ళు బెల్లు కొడతా రండి, 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 రండి విద్యాధరపురం, కుమారపాలెం సెంటరు, గట్టెనక, గట్టెనక ఇట్ట కేకలేస్తా ఎక్కడ పడితే అక్కడ ఆగి మరీ ఎక్కించుకుని వెళ్ళేవాళ్ళు. అలాంటి స్టేజి నుంచి టోటల్‌గా ప్రైవేట్ బస్సులు తీసేశారు. సరే జ లాంగ్ జర్నీలకు వెళ్ళే వాటికి కూడా లేదు మేము ఆర్టీసీ బస్సులు బాగా పెంచామన్నారు. ఒకానొక దశలో ప్రైవేట్ టూరిస్ట్ బస్సులు అంటే టూరిజం పర్మిషన్ అంటే ఏంటి? టూరిస్ట్ బస్సు అంటే మనల్ని ఒక 30-40 మందిని ఎక్కించుకుని టూర్లు లైక్ 4 గుళ్ళు తిరిగి రావడమో, లేదా పెళ్ళికి వెళ్ళటమో, పేరంటానికి వెళ్ళడమో, లేదా ఒక ఏరియాకి వెళ్ళి రావాలనుకోవడము, అట్లాగ ఒక 30-40 మందిని ప్లాన్ చేసుకుని వాళ్ళ కోసం సపరేట్ ప్యాకేజీ అక్కడికే వెళ్ళి అక్కడికే రావడం. దీన్ని నిదానంగా ఎలా మార్చేశారు? టూరిస్ట్ బస్సులు కాస్త అవే ప్రైవేట్ క్యారియర్స్ లాగా మారిపోయినాయి. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఆర్టీసీ పరిరక్షణ సంఘాల పేరుతో చంద్రబాబు గారు వీళ్ళందరూ స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఈ రాజకీయ నాయకులు బస్సులు కొనిపడేశారు. ఇప్పుడు పేరుకు టూరిస్టు కానీ వాళ్ళ దగ్గర నుంచి పన్ను కట్టించుకుని ప్రభుత్వమే తిరగడానికి పర్మిషన్ ఇస్తుంది. ఎందుకంటే అన్ని బస్సులు ఏర్పాటు చేయలేమంటూ చేతులెత్తేసిన సాక్షిగా ఇప్పుడు ఏమైంది? అట్లాగే వీళ్ళే వాళ్ళ నోటితో వాళ్ళే ఆర్టీసీ నోట్లో మట్టి కొట్టిన తర్వాత తాజాగా ట్రావెల్స్ బస్సులకు మన రాష్ట్రంలో 3 నెలల పన్ను ఒక్కొక్క సీటుకి 4,000 ఉంటుంది. అంటే ఒక్కొక్క స్లీపర్ బస్సుకి సగటున ఓ బస్సులో 40 సీట్లు ఉంటే 3 నెలలకి 1,60,000 కట్టాలి. ఏడాదికి 6,40,000 కట్టాలి. దాదాపుగా బస్సుకి సంబంధించినటువంటి కాస్ట్లో 5% అనమాట. దాంతో మనోళ్ళందరూ వెళ్ళిపోయి ఈశాన్య రాష్ట్రాలు, ఒరిస్సా, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. నేషనల్ పర్మిషన్ తీసుకుంటారు. నేషనల్ పర్మిట్ తీసుకుంటే ఎక్కడ ఆపడానికి లేదు. అరుణాచల్ ప్రదేశ్లో అయితే ఏడాదికి కేవలం 40,000 చాలు. నాగాలాండ్లో 56,000 చాలు. ఒరిస్సా 1,52,000 చాలు. బస్సు కూడా తీసుకెళ్ళక్కర్లా. నెంబర్ పట్టుకెళ్తే వాళ్ళు తీసేసుకుని ఇచ్చేస్తారు. అవి ఇక్కడ వీళ్ళు నేషనల్ పర్మిట్ అని ఇక్కడే తిప్పుతుంటారు. దీంతో మన బస్సులు ఆయా రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ తీసుకుని ఇక్కడ తిరుగుతున్న దాన్ని ఆపడానికి లేదు. మన ప్రభుత్వానికి హోమ్ ట్యాక్స్ రాకుండా పోతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్యన వాళ్ళతో చర్చలు జరిపితే మీరు ఆంధ్రాలోనే రిజిస్టర్ చేసుకోండి, అప్పుడు ఇక్కడికే ట్యాక్స్ వస్తుంటే మీరు పన్ను తగ్గించండి అని అడిగారు ఈ బస్సుల వాళ్ళందరూ యజమానులు. ఇప్పుడు ఎక్కువ మంది బస్సున్న ఓనర్లు తెలుగుదేశం, జనసేన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒక పన్ను తగ్గించే కార్యక్రమం ఇప్పటిదాకా కూడా ఏదైతే 1,60,000 3 నెలలకి ఏడాదికి 6,40,000 వసూలు చేస్తున్నారు కదా, ఇక మీద సీటుకి 1,500, ఇదివరకు 4,000 కాస్తే ఇప్పుడు 1,500, అట్లాగే 1,500 తగ్గించి 2,500 చేశారు. ఇప్పటిదాకా 400 బస్సుల దాకా మన రాష్ట్రానికి మళ్ళీ వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. అది మేబీ తెలుగుదేశం అనుకూలు అయ్యి ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, పుదుచ్చేరి రిజిస్ట్రేషన్ బస్సులు ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఒరిస్సా వాళ్ళు మాత్రం ఎన్ఓసి ఇవ్వట్లేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆల్రెడీ నా రాష్ట్రంలో రిజిస్టర్ అయ్యాక నువ్వు మళ్ళీ వెళ్ళి ఇంకో చోట రిజిస్టర్ చేయించుకోవడం నేను ఎన్ఓసి ఇవ్వనంటాను. అక్కడ ఎన్ఓసి చేసుకోవాలన్నమాట. అట్లా ఇవ్వమంటున్నారు అక్కడ. ఇది ఇప్పుడు సమస్య అయిందనమాట.